ధన్యవాదాలు. మనందరికీ తెలుసు కిషన్ రెడ్డి గారి యొక్క పోరాట పటిమ. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి రోజుల్లో ఒక జాతీయ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి తెలంగాణ పోరి యాత్ర పేరుతోటి ఆ రోజు పూర్తి స్థాయిలో కృష్ణా గోదావరిలను కలుపుతూ ఉద్యమం చేపట్టిన నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపును తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజున రైతు సమస్యలు పరిష్కారం కావాలి, ఈరోజు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కారు రైతులకు అన్యాయం చేస్తూ ఉంది. మీ అందరికీ నేను అండగా ఉంటాను, భారతీయ జనతా పార్టీ పక్షాన మాట ఇస్తా ఉన్నానని చెప్పి ఒక సంకేతాన్ని పంపాలనే ఉద్దేశంతో ఈ రోజున కిషన్ రెడ్డి గారు కార్యాలయంలో ఈరోజు రైతు దీక్ష చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతు సంఘాలతో కలిసి సత్యాగ్రహం కార్యక్రమాలు చేసింది. గాంధేయ పద్ధతిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కొత్తగా ప్రభుత్వం వచ్చిందని పాడిందే పాడరా పాసిపన్ల దాసరా అన్నట్టుగా ఇలా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 120 రోజులు అయిపోయింది, ఇక సహించేది లేదు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసి తీరాల్సిందే అని ఇలా కిషన్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర కార్యాలయం నుంచి దీక్ష ద్వారా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినట్టుగా మనం భావించాలా. ఇలా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి నేతృత్వం ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు ఒక సామాజిక ఉద్యమ నాయకుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. హోంగార్డులకు సమస్య వస్తే నేనున్నానని నిలబడ్డాడు కిషన్ రెడ్డి గారు. ఇలా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు లేక ఇబ్బంది పడతా ఉంటే నేనున్నానని చెప్పి నిలబడ్డది కిషన్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బిడ్డలు అసూలు బాస్తా ఉంటే నేనున్న జాతీయ పార్టీని ఒప్పిస్తా, తెలంగాణ తీసుకొచ్చుందామని చెప్పి కలబడ్డది కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో రైతులు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి నేనున్నానని చెప్పి ఇలా నడుం బిగించి కార్యాలయంలో ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ శ్రీకారం చుట్టినారు. ఇలా మనం చేస్తా ఉన్నాం, శాంతియుత పద్ధతుల్లో దీక్ష చేస్తా ఉన్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, కిసాన్ మోర్చా కార్యకర్తలకు ఇలా రైతులతో కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కూడా తెలుసు. వెంటనే ఈ ప్రభుత్వం దిగొచ్చి కళ్ళు తెరిచి వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊరూరు తిరుగుతాం, రైతులను సంఘటితం చేస్తాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులను కానీ ఊళ్ళకు రాయం, చింతబరిగలు తీసుకుంటాం, ప్రత్యక్ష కార్యాచరణ దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా పూర్తి స్థాయిలో ఏమడుగుతా ఉన్నాం, రైతులకు మీరిచ్చినటువంటి వాగ్దానాలే, రైతులకు మీరిచ్చినటువంటి హామీలే అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఎన్ని మాటలు మాట్లాడిర్రు మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా పాత క్యాసెట్లు తీసి చూడండి, పాత వీడియోలు తీసి చూడండి, ఎన్ని మాటలు మాట్లాడినారు. 2 లక్షల రూపాయలు వెంటనే పోయి తెచ్చుకోండి, ఇప్పుడు కూడా పోయి బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకోండి, వెంటనే తీర్చేటువంటి పూర్తి నాదని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమైపోయినాయి ఈ మాటలన్నీ, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా పూర్తి స్థాయిలో పూర్తిగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి, ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎట్లుందంటే అద్దం చూసుకొని రోజు మురిసిపోతారు. రాక అధికారంలోకి వచ్చినాం, గంజి చొక్కాలు తీసిరు, ఇస్త్రీలు చేసిర్రు. ఇలా పూర్తి స్థాయిలో ఇలా అధికారం మత్తులో జోగుతున్నారు తప్ప ఇలా రైతుల వెతలను పట్టించుకుంటలేరు, రైతుల ఇబ్బందులను పట్టించుకుంటలేరు, రైతుల కడగలను దూర్చడానికి ప్రయత్నం చేస్తలేరు. ఇలా పూర్తి స్థాయిగా స్టేట్మెంట్లకు పరిమితం అయిపోయారు. ఇక వస్తాయి. వ్యవసాయ శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. పరస్పర వైరం విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రైతాంగ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎక్కడ కనపడటం లేదు. ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఇలా పూర్తి స్థాయిలో గ్రామానికి ఇదే పరిస్థితి కనుక రేవంత్ రెడ్డి సర్కారు కనుక ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఖచ్చితంగా గ్రామాలకు వెళ్తాం, రైతులకు అండగా నిలబడతాం, రైతులకు అండగా కలబడతాం. ఇలా మనందరం గమనించాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రధాని కూడా రైతుల పక్షాన్ని ఇంత గొప్పగా ఆలోచించలేదు.
దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు కుల మత ప్రాంత వివక్ష లేకుండా ఇలా ప్రతి రైతుకు కూడా 2,000 రూపాయలు 3 సార్లు 6,000 రూపాయలు జమ చేస్తా ఉన్నాడు. ఇలా అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం పంటల బీమా యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినాడు. ఈ రోజున పూర్తి స్థాయిలో వ్యవసాయం పండగ చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే వ్యవసాయాన్ని విధ్వంసం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఆటలు సాగనిచ్చేటువంటి ప్రశ్నే లేదు. ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఇలా రేపు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేతృత్వంలో 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది. ఇక్కడ కూడా రైతుల ఆగ్రహానికి గురైతా ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి తెలుస్తలేదు, ఇంకా గెలుపు మత్తులో జోగుతా ఉన్నారు. ఏ ఊర్లో కూడా ఇలా రైతులను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కోల్పోయారు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రైతు దీక్షతోనే ఆగదు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కిసాన్ మోర్చా రైతు నాయకులం గ్రామానికి వెళ్తాం, ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుడతాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలా, కళ్ళు తెరవాలా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ దీక్షలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులకు, సోదరిమణులకు, రైతు సంఘాల నాయకులకు, వివిధ న్యాయవాద సంఘాల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ